ఎక్కడ నేరుగా చూడలే. టీవీలో చూసేటప్పుడు మా నాన్నగారు నాకు చూపించేవాడు, చూడరా రాముడు వచ్చాడంటే నిజంగా కూడా రాముడు అనుకునేవాడిని. అంటే 4వ క్లాస్ 5వ క్లాస్ మాకేం తెలియని వయసు అది. నిజంగా కూడా అటువంటి మహానాయకుడి దగ్గర పని చేయలేకపోయినా వారి అల్లుడైన మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం నా చిత్తూరు ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు అనేది మన రాష్ట్రంలో ఉంటే అది ఎవరికి అర్థం కాదు. నేను పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్నా. బెంగళూరులో ఏం చెప్తారంటే, ఏం బా నాయుడు, మీ నాయుడు మా దగ్గర ముఖ్యమంత్రి అయితే మా భూమి కూడా 100 కోట్లు అయ్యేది అని. అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేవాడి గొప్పతనం మన ఇంట్లో వాళ్ళకి తెలియదు, పక్కింటి వాళ్ళకి దా తెలుస్తుంది. కాబట్టి మనం పక్కింట్లోకి తొంగి చూస్తూ ఉంటాం. అంటే మన ఇంట్లో వంట ఎప్పుడు నచ్చదు కదా, పక్కింట్లో కిచెన్లో మంచి వాసన రాగానే వాళ్ళు ఏం కూర వండినారు, ఏం తింటాము అనే టైప్ ఆఫ్ క్యారెక్టరు. అంటే నేను చంద్రబాబు నాయుడుని చాలా అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేస్తే పర్వాలే, ఆయన్ని ఆవహించుకున్నా. ఈరోజు మీటింగ్లో ప్రతి ఒక్కరూ మేము 43 ఏళ్ళు పనిచేసిన ఉంటాము, లేదా ఏమో చెప్తా ఉంటారు, మేము 30 ఏళ్ళు 35 ఏళ్ళు అని. ఇలా చూస్తే ఇక్కడ నుండి ఆ జీపు దాకా కనిపిస్తారు నాకు. ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయలేదు, ఎవరు పని కోసం వస్తారు, ఎవరు పని లేకపోయినా వస్తారు, లేదా నిజమైన కార్యకర్తలు ఎవరు, పార్టీ పట్ల నిజమైన నాయకత్వంతో పనిచేసే వాళ్ళు ఎవరు అనేది నేను గమనించే దాంట్లో ఫస్ట్ ఉంటా. కాబట్టి నాకు అప్పుడేగా మా మున్నాబాయి చెప్పినట్టు నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లే. అన్నీ చూసినాకనే చిత్తూరుకు వచ్చినా. ఇక్కడ నుండే పోయినా ఊరంతా చూసుకొని వచ్చినా తిరిగి మళ్ళీ మన ఊరికే రావాలి కాబట్టి వీడికి వచ్చినా కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేసిన. ఈరోజు మహానాడులో ఎవరెవరు ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఎవరు ఎంతమందితో వచ్చినారో, ఒకవేళ మా స్టాఫ్ చేత కాకుండా బుక్ పెట్టి రాయకపోయినా, ఈ వీడియోలో కెమెరాలు లేకపోయినా నా కళ్ళు చాలా షార్ప్. నా దగ్గరికి పని కావాలని వస్తే, నిజమైన వాడు వస్తే మాత్రమే పని చేస్తా. నాకు స్టోరీ చెప్పేవాడు వస్తే వాడికి నేను ఇంకా పెద్ద స్టోరీ చెప్తాను. కాబట్టి నేను నేర్చుకునేది నా నాయకుడి దగ్గర ఒకటే, పని చేసిన వాడికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలో తెలిసిన వ్యక్తిగా మా నాయకుడు ఎలా నడుచుకుంటాడో నేను కూడా నా కార్యకర్తలు, మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడే వారిని ఒకరోజు లేట్ కావచ్చు కానీ జీవితకాలం మరవకుండా వారిని ప్రోత్సహించే కార్యక్రమం చేసేకి నాకు తెలుసు. సమయం సందర్భం ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఉన్న వారిలో స్టేజ్లో మేబీ మనోహర్ అన్న, ఏఎస్ మనోహర్ అన్న ఒక్కడు యూరిన్కి పోయినట్టు ఉన్నాడు. ఇక్కడ అంతా సీనియర్లు అంటే వాళ్ళ ముగ్గురు, మా సీకే బాబు అన్న రాలేదు కాబట్టి వారి సతీమణి సీకే లావణ్యక్క గారు వచ్చారు. సో రాజకీయాల గురించి నాకంటే నా వయసు అంత అనుభవం ఈ 4 కుటుంబాల్లో ఉంది. దొరబాబన్నలో, సీకే బాబన్న కుటుంబంలో, చంద్రప్రకాష్ అన్న, ఏఎస్ మనోహర్ అన్న, వాళ్ళు ఎంత ఓపిక అనేది మీరందరికీ అర్థమైతే ఎవరు కూడా స్టేజ్ ఎక్కి మైక్ ఎత్తుకొని నాకు పదవి కావాలి, నేను కార్పొరేటర్ కావాలి, లేదా నేను చైర్మన్ కావాలి, నేను ఈ చిత్తూరుకు వచ్చే రోజు అయితే నేను ఏమి కావాలని రాలే. అంటే ఆశ ఉంటుంది ప్రతి మనిషిలో. నాకు కూడా ఆశ ఎమ్మెల్యే అయిపోవాలని. అయితే నాకంటే ముందు అప్పుడే చెప్పినట్టు 5-6 ఎన్నో సంవత్సరాల నుండి పార్టీని నమ్ముకొని, పార్టీ వీళ్ళని నమ్ముకొని, వీళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్నవారు. ఏకాఏకి నేను వచ్చి ఇంకా 4 రోజులు కాకుండా నాకే ఎమ్మెల్యే పదవి కావాలి అంటే అది తప్పైతుందని భావించి నాకు స్వయాన చంద్రబాబు నాయుడు, నేను చిత్తూరు నీకు ఆ సీట్ ఇచ్చే కయ్యాలా, వేరే ఎక్కడైనా ఇస్తాను, చూస్ చేసుకో అన్నాడు. సార్ ఎక్కడైనా అయ్యేటట్టుంటే బెంగళూరులోనే అవుతాను సార్, ఇంక మళ్ళీ ఆంధ్రాకి ఎందుకు వస్తా, మా నాన్నగారు కరోనా సమయంలో ఇంట్లో ఎక్కువ గడిపాను, ఆయన నా ఆఖరి కోరికరా నేను ఎమ్మెల్యేగా చూడాలి, అది కూడా చిత్తూరులోనే అని చెప్పాడు అని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన. లేదు జగన్, అది నేను చిత్తూరు సీట్ ఒక్కటి తప్పితే నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా, నువ్వు చూస్ చేసుకో అన్నాడు. సరే పెద్ద ఆయన అట్లా అంటాడులే, నాతో పాటు
8 రోజుల తర్వాత పుట్టిన మా యువ నాయకుడు ఉన్నాడు, నాకేమి సన్నిహితుడే కదా, పోదాం అడగదాం ఇచ్చేస్తాడని జోష్గా పోయినా. తండ్రికి తగ్గ కొడుకు కదా అన్నా, నువ్వు ఇంకా ఎక్కడైనా ఏమన్నా అడుగులేదా, రాజ్యసభ ఇస్తా, నీకు ఎమ్మెల్యే హోదా నీకు సెట్ కాదు, నువ్వు ఉండే పర్సనాలిటీకి నువ్వు పబ్లిక్లోకి పోలేవు అంటే వాళ్ళు నిజమే చెప్పినారు. మనకి ఎప్పుడు పబ్లిక్లోకి పోయి అలవాటు ఉండలే, పబ్లిక్తో కనెక్షన్లే, ఏ లీడర్ కూడా నాకు ఆ రోజుకి తెలీదు, సహాయం చేసేవాళ్ళు లేదు. ఆయన బాగా ఆలోచించి నువ్వు పార్టీకి నాతో కష్టపడు, నిన్ను మంచి స్థానంలో ఉంచుతాను అని చెప్పి. అయితే నేను నా తండ్రికి మాట ఇచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి మామూలుగా నాకున్న ఒకరు పంతులు, నేను ఎప్పుడైనా మంచి చెడు పని చేయాలంటే వాళ్ళని అడుగుతా. రిటర్న్ వచ్చి కారు ఎక్కంగానే నా కొడుకు ఫోన్ చేశాడు. ఏమన్నారు మీ సిబిఎన్ అన్నారు. ఏమంటాడురా, మామూలుగానే చెప్పినట్టు చెప్పాడు, మనము కస్టమరా, అయితే ఒక పార్టీ పెట్టాను అన్నాడు. పార్టీ పెట్టేది రాత్రిపూట ఈజీరా, 4 కోళ్ళు 4 బాటలు పెడితే పార్టీ అయిపోతుంది. ఈ పార్టీ అట్లా కాదురా, ఇది 40 సంవత్సరాలు ఉండే పార్టీలోనే కష్టం ఉందంటే మనం ఏడరా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అని నా కొడుక్కి నచ్చజెప్పి పంతులకు ఫోన్ చేసి కార్లో కూర్చొని ఆన్ ది వే టు చిత్తూరు, ఎక్కడో గుంటూరులో ఫోన్ ఎత్తుకునింది, నెల్లూరు బార్డర్ దాకా వచ్చే లోపల నన్ను బాగా కన్విన్స్ చేశాడు మా పంతులు. ఖచ్చితంగా నీకు చిత్తూరు సీట్ ఇస్తారు అని. చిత్తూరులో ఫస్ట్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పు, సంవత్సరం చెప్పు అన్నారు. నెట్ ఓపెన్ చేసుకుని నెట్లో చూసి అన్ని చెప్తా పోయినా. ఇంకొక ఫోన్లో జే ఫార్ ఝాన్సీ తెలుగుదేశం పార్టీలో జా అనే అక్షరంతో ఆమె గెలిచింది. ఆమె తర్వాత జాఫర్ జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు, ఆయన కూడా గెలిచాడు. ఆయన గెలవడం కాదు, హ్యాట్రిక్ కూడా కొట్టాడు. అర్థమైందా? అంటే ఆయన చెప్పిన పంతులు చెప్పిన మాట ఏమంటే, తెలుగుదేశం పార్టీలో జే ఫార్ ఝాన్సీ ఆమె గెలిచింది, తర్వాత జే ఫార్ జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు గెలిచాడు, నెక్స్ట్ గెలిగిపోయేది జే ఫార్ జగన్మోహన్ నువ్వే అని. అంటే మందికి ఆవేదన ఉంది, మాకు ఇస్తారో లేదో, మేమే పని చేస్తాం, మాకే సీట్లు ఇవ్వాలి, మేమే కార్యకర్తలు, ఇంకెవ్వరూ పని చేయలేదు అనే విధంగా మీలా నేను ఆలోచించుంటే నేను ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ కాకూడదనే ఈ స్టోరీ. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా మీరు వింటే ప్రతి ఒక్క మంచి నాయకుడు అవ్వడానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. అందుకు చెప్తాను. ఏమో ఒక పంతులు చెప్పేస్తే అయిపోతుందా? మనకేం ఒక 50 డివిజన్లు ఉన్న మున్సిపాలిటీలో ఒక కార్పొరేటర్ కూడా వచ్చి నాకు ఎమ్మెల్యే జగన్మోహన్ కావాలి అని అడిగేవాడు లేదు. 44 పంచాయతీలు ఉన్న 2 మండలాల్లో ఒక పంచాయతీ మెంబర్ కూడా వచ్చి మా గురుజాల జగన్మోహన్కే సీట్ ఇవ్వాలి అని డిమాండ్ చేసేవాడు లేదు, అడిగేవాడు లేదు. నేను ఒక్కడు అడుగుతా ఉండపోయా, ఎందుకు పంతుల్ని నమ్ముతాను. సరే వస్తా మళ్ళీ పంతులు ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు పోయి, నీకేమన్నా భయం ఉంటే నా 2 ఎకరాలు అమ్మి ఖర్చు పెట్టు, తర్వాత నీకు పిలుపు వచ్చి నువ్వు గెలిచిన రోజు నాకు 2కు 2 4 ఎకరాలు కొని అన్నాడు. ఆయన చెప్పేది వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్లో 2 ఎకరాలు అంటే అదే 40 కోట్లు అవుతుంది, మళ్ళీ 2కు 2 ఈయనకి 80 ఎకరాలు కొనిచ్చేది, పోతే పోయి నాదే అమ్మేద్దాము అని నాదే నేను అమ్ముకొని ఖర్చు పెట్టక స్టార్ట్ చేశాను. ఏది సీట్ ఇస్తారంటే పెట్ల, బాగా వినండి, ఇక్కడ వచ్చే వాళ్ళంతా మేము పార్టీలోనే ఉన్నాము, మాకే సీట్ రావాలి అనే ఉత్సాహంతో వస్తారు. అది తప్పు లేదు, బట్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రమే మీరు లీడర్ అవుతారు. వచ్చి సేవా కార్యక్రమాలు, మంచి చెడు, మీ అందరి మా గురువు అయిన దొరబాబు అన్నని పోయి అడిగి చంద్రబాబు నాయుడు ఫోటో, లోకేష్ గారి ఫోటో వేసుకొని ఏవో నాకు తోచిన చిన్న చిన్న సహాయాలు స్టార్ట్ చేసుకొని రాజకీయం ప్రారంభించారు. మీరు చెప్పినట్టే స్వార్థం లేకుండా పని చేస్తే ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ఒకే ఒక అంశంలో నా లైఫ్లో జరిగింది. నేను ఆఖరిగా జనవరి 15 నా జన్మదినోత్సవం రోజు నా చిత్తూరు ప్రజలకి ఏదో ఒక కానుక స్వీట్, మా అవ్వ ఎప్పుడు అనేది నువ్వు అదృష్టవంతుడు, సంక్రాంతి రోజు పుట్టావురా అని. నేను ఒక్కడ అదృష్టవంతుడైతే ప్రయోజనం లేదు, నేను వచ్చిన కాన్సెప్టే వేరే, నాకు ఇక్కడ ఏమీ అది కనిపిస్తా లేదని చెప్పి ఆఖరిగా ఆ రోజు
మా చంద్రబాబు నాయుడు చంద్రన్న కిట్ అని ఇచ్చాడు. పండగల పూట ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చంద్రన్న కానుక అని. ఆ చంద్రన్న కానుక గుర్తొచ్చేసి నేను కూడా నా ప్రజలందరికీ ఒక కానుక ఇచ్చేద్దాం, వాళ్ళకి గుర్తుంటే జగన్నే రాజకీయాల్లో కంటిన్యూ చేస్తారు, లేకపోతే మన ఊరికి పోయి పని చేసుకుంటామని ఒకరోజు అనుకొని మా వాళ్ళని పిలిచి ఒక 50,000 కిట్లు రెడీ చేసేయండి రా, ఒక పెద్ద ఫంక్షన్ పెట్టండి, ఈ ఊర్లో పుట్టినందుకు అందరికీ ఇచ్చేసి ఒక భోజనం పెట్టాలని నా కోరిక అంది. ఆ అదృష్టం ఏం తెల్ల నాకు. ఆ రోజు అయిపోయింది, ఎన్టీఆర్ జయంతి అన్నారు. మళ్ళీ ఇక్కడే ఉండి ఎన్టీఆర్ జయంతి చేశారు. మళ్ళీ 21న లోకేష్ బాబు పుట్టినరోజు ఉంది, అది చూసుకొని పోతూ ఉండు అన్నారు, దాన్ని చూసుకొని ఉంటుంది. అన్నీ చూసుకొని బెంగళూరు పోతానే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. జగన్ నీకు సీట్ ఇస్తేనే పార్టీలో ఉండి పనిచేస్తావా లేదా పార్టీకి పనిచేస్తావా అని అడిగారు. నేను సీట్ అడిగినా మీరు ఏమన్నారు, వచ్చేసినాను, పార్టీలోనే ఉంటా కదా, నేనేం వేరే పార్టీకి పోలేదు. జనసేన పార్టీకి ఏమైనా పోతావా, నీకు అక్కడి నుండి సీట్ ఇస్తాము, మన పార్టీలో ఇలేము అని. నేను ఉంటే గింటే తెలుగుదేశంలో ఉంటా, కానీ వేరే పార్టీలు వేరే ఊరు పోయేటట్టుంటే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను పర్టికులర్గా వస్తూ ఉండే రీజనే మా నాన్నగారి కోరిక, నా పుట్టిన ఊరు కాబట్టి, తప్పితే నాకు రాజకీయాలు వద్దు అని చెప్పాను. నా కోసం కూటమి ప్రభుత్వంలో చాలా తర్జన పడ్డారు. ఈ సీటుని జనసేనకి ఇచ్చేద్దాం, గెలవని ఓడని ఇంకా మన చేతిలో ఉండేది కాదు, అక్కడ అందులో 5-6 కొట్లాడుతున్నారు, ఒకరికిచ్చి ఒకరికి ఇకపోయినా పని చేస్తారో చేయరో డిస్టర్బెన్స్ ఉంటుంది, దీన్ని జనసేన కేటాయించేద్దాము అని ఒక కోర్ కమిటీ మీటింగ్లో ఒక డిస్కషన్ చేశారు. అది అయిపోయి నన్ను ప్రయత్నం చేశారు కదా జనసేనకు పోతే ఆడిద్దామని. నేను ఏ పార్టీకి మనం ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పినా కాబట్టి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి యువ నాయకుడు, కేవలం నేను ఏ సీనియర్ నాయకుడు కాదు, నా తండ్రి ఏం రాజకీయ నాయకుడు కాదు, నాకు రాజకీయ అనుభవం లేదు. నేను చెప్పిన కొందరితో కొన్ని విషయాలు విన్న తర్వాత నా కోసం తిరుపతి సీటుని జనసేనకి ఇచ్చి చిత్తూరు సీటు జగన్ కన్ఫర్మ్ చేయండి అని మొదటి లిస్టులో అనౌన్స్ చేసిన గొప్ప మనిషి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ విషయం నాకు ఒక 6 నెలల తర్వాత తెలిసింది. ఎందుకు తెలిసింది అంటే, ఇక్కడికి వచ్చి మీ మాత్రమే నాకు ఎమ్మెల్యే అయిపోయినా కూడా ఏదో అసమ్మతి, నాకు అది ఇలా ఇది ఇలా, రోడ్డుకు డబ్బడికి ఇలా, కాలువ నీళ్ళు వచ్చేసింది, నీవా నదికి డబ్బులు అడిగితే ఇలా చిన్నగా నా ఒక మనసులో కోరికలను అప్పుడప్పుడు బాధపడేవాడిని. కొంచెం దగ్గరగా అటు పెద్ద ఆయనకి నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆ రోజు రాత్రి కూర్చోబెట్టి ఈ మాట చెప్తే, నా జీవితకాలం ఇంకా ఏమీ అడగకూడదు చంద్రబాబు నాయుడిని, అంటే నా కోసం నేను ఎవరో, నా వల్ల పార్టీకి ఏ రోజు అప్పుడెప్పుడో తంబలపల్లిలో ఒక ఎమ్మెల్యేని తీసుకురా గెలిపి అంటే గెలిపించిన వ్యక్తి మర్చిపోయినా పార్టీ మరవలే. ఆ ఒక చిన్న పార్టీ కమిట్మెంట్ ఉంది అనే ఒకే కారణానికి నాకు చిత్తూరులో సీట్ ఇచ్చి తిరుపతి లాంటి సీటుని జనసేన కేటాయించిన గొప్ప మనస్తత్వం ఉన్న పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. అంటే ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఏమైనా అడగాలి అంటే నాకు వాళ్ళ దగ్గరికి పోయి మనసు రాక రోజు కాగితాలు రాసి పంపిస్తూ ఉంటా. ఆ కాగితాలు చూసినప్పుడు ఏమన్నా పిలిస్తే పోయి మాట్లాడతాము. మొన్న కూడా ఏదో ఒక సందర్భంలో బాధేసి గబాని, చిన్న వయసు, అనుభవం లేదు కాబట్టి ఏదో ఒక చిన్న తప్పు చేశాను. నా కార్యకర్తలు బాధపడతారని నాకు ఘనమైన వద్దు, ఎస్కాట్ వద్దు అని ఏదో నేను అది సింపుల్గా అనుకొని పంపించేసాను. అది ఎంత పెద్ద తప్పు అనేది తర్వాత తెలుసుకున్నాక ఒక మాట అనలే. ఒక మాట ఎందుకు అనలేదు అంటే, అతను కొత్త వ్యక్తి, ఏదో కార్యకర్తలకి అన్యాయం జరిగిందనే ఒక ఆవేదనతో చేశాడు తప్పితే పార్టీ పట్ల ఈ 175 నియోజకవర్గాల్లో పసుపు రంగు సొక్కాయి అయినా, పసుపు రంగు బైక్ అయినా, పసుపు రంగు కారు అయినా, ఆఖరికి పసుపు రంగు నిక్కర వేసేవాడు జగన్ రా అని చెప్తారు అపోజిషన్ పార్టీ. కాబట్టి అటువంటి ప్రేమ, బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను మీ అందరికీ ఏం చెప్తానంటే,
పదవి కోసం పార్టీలో ఎప్పుడు పని చేయకూడదు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా ఒకరోజు ఉన్నత స్థానం దక్కుతుంది. బీజేపీ భారత జనతా పార్టీలో మీరు చూశారంటే ఈరోజు రాధాకృష్ణ ఒక వైస్ ప్రెసిడెంట్. మీ ఎవ్వరికి ఆయన హిస్టరీ తెలుసు, నా ఒక్కడికి తెలుసు. నాకు ఆయనకుంటే సాన్నిహిత్యం కూడా నాకే తెలుసు. ఆయన ఇంత తోడవుతాడని ఉంటే రోజు మాట్లాడేవాడు. ఆయన ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలే. అంటే రాజకీయ నాయకులు, అప్పుడు నేను వ్యాపారస్తుడు కాబట్టి రాజకీయ నాయకుల పట్ల కొద్ది భయం ఉండేది. ఎలక్షన్ సమయంలో ఏ డబ్బడుతారో అని చెప్పి జాగ్రత్తగా ఉండేవాడు. అదేవిధంగా నేను కూడా రాజకీయాలకు వచ్చినాక ఎక్కడ చేయి చాపలేదు, అది నా క్యారెక్టరు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీరందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం పని చేస్తే, పార్టీ అధినాయకుడు ఏ రకంగా అయితే గమనించి ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ప్రెషర్లు ఉన్నా నన్ను గుర్తించి నాకు సీట్ ఇచ్చినాడో ఆ విధంగా మీకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గొప్ప అవకాశాలు ఉంటాయి. అవి పక్కన పెట్టి మాకేమి మేమేమి మా పార్టీలో మేము ఇన్నేండ్లు మాకు లేదా ఫలానా వర్గం నాయకుడు ఉన్నాడు లేదా నేను ఫలానా వర్గంలో ఉండా నాకేం సీట్ వస్తుంది అని ఇండ్లల్లో పనుకొని కథలు చెప్పితే అవన్నీ 43 years బ్యాక్ తెలుగుదేశంలో విన్నారేమో స్టోరీలు. నేను మున్నా చెప్పినట్టు ఉల్టా క్యారెక్టర్. నేను ఎంత దూరమైనా పోయేకి రెడీగా ఉంటాను, లేదా నాకు ఇదే ఆఖరి రాజకీయమైనా ఐ డోంట్ కేర్. నేను పార్టీకి కష్టపడే కార్యకర్తలకి న్యాయం చేసైనా వెళ్ళిపోతానేమో కానీ నేను ఏ ఒక్కరి కింద బాధిత వినాలి ఒక్క నిమిషం. నేను ఏ ఒక్కరి కింద నేను మున్సిపల్ మీటింగ్లో కూడా చెప్పిన, అధికారులు భయపెడితే భయపడే వ్యక్తిని నేను కాదు అని చెప్పిన. అలాగే రాజకీయాల్లో కూడా నన్ను ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదు. అంటే భయపెడతారని కాదు అర్థము. ఇలా మేము ఇన్నేళ్ళు మాకే రావాలి, మాకే సీట్ ఇవ్వాలి, నేను లేదా ఫలానా వర్గం, ఒకే వర్గం తెలుగుదేశం పార్టీకి ఎవరైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళని నేను గౌరవించి అధికారం అందలం ఎక్కిస్తాం. అది వదిలేసి ఇంట్లో పనుకొని నాకు మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు నాకు సీట్ తెచ్చిస్తాడు, నన్ను ఇంట్లో కూర్చోబెట్టి గెలిపిస్తాడని మీరు ఏమాటారా, మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. నాలా రాత్రి పగలు మా దొరబాబన్ అయితే నన్ను ఎండల్లో ఎట్ట తిప్పినాడంటే ఆ రికార్డింగ్ వీడియోలు ఉండదు. కళ్ళు మూసుకొని నడుచుండ, ఎండకి కళ్ళు తిరుగుతా ఉంది. కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటామంటే వీడు ఇప్పుడే కూలింగ్ గ్లాస్ వేసినాడు ఏమరా అంటారేమో అని పక్కన ఒక ఇద్దరిని పట్టుకొని కూడా నడిచిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన మంచి యాక్టివ్. మా దొరబాబు అన్నతో మేము ఎవ్వరూ నడవలే. ఇక్కడ ఉన్న కాజూరు బాలాజీ అన్న కావచ్చు, హేమలత గారు కావచ్చు, చంద్రప్రకాష్ అన్న కావచ్చు, సిఆర్ రాజన్ అన్న కావచ్చు, వీళ్ళంతా కొంచెం ఫిట్గానే ఉంటారు. నేను కొంచెం రిఫ్రిజిరేటర్లో నుండి బయటకు వచ్చిన. ఈయనేమో అన్ని సిమెంట్ రోడ్లు వేసి పెట్టిన కాడ మేము ఏడ పరిస్థితి ఆడికి మమ్మల్ని అందరినీ యూనిటీగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఇది ఒక చరిత్ర. చిత్తూరు నియోజకవర్గము 6 మందిని కలిపి అందరినీ ప్రజల్లో తిప్పి ప్రజలందరినీ కూడా మెప్పించి తెలుగుదేశం పార్టీ ఎంత యూనిటీ అనేది మన దొరబాబన్న ప్రజలకు చూపించినారు. ఆ విధంగా ఒక్కొక్క వార్డులో 5గురు ఉండొచ్చు, 6గురు ఉండొచ్చు, నాకు కావాలి నీకు కావాలి, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు. ముందు మీరందరూ కలిసి పని చేయాలి. మీరందరూ కలిసి పని చేస్తే అక్కడ పని చేసిన వాడికి గుర్తింపు తగులుతుంది. అట్లా ఇంకెవరికైనా అక్కడ పదవి రాకపోతే వేరే పదవికి ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తాం. అది వదిలేసి గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు ఎక్కువ ఫామ్ చేసుకుంటే నష్టపోయేది స్థానిక ఎన్నికల్లో మీరే. మళ్ళీ మా ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు పనిచేస్తారు. ఆ రోజు మనకి ముఖ్యమంత్రి కనిపిస్తాడు, స్థానిక 2 నాయకుల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి మీదంతా ఒకటే పార్టీకి పనిచేస్తారు. స్థానిక ఎన్నికల్లో మాత్రమే విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు రాకుండా కలిసి పని చేస్తే ఈ రోజు రాకపోయినా రేపు అవకాశం వస్తుంది. అది మనసులో పెట్టుకొని కార్యకర్తలందరూ కూడా యూనిటీగా పని చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు ఉంటుంది. మాకు మంచి పేరు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించే పనిలోనే ఉంటామని తెలియజేసుకుంటూ
ముఖ్యంగా నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి మన చిత్తూరు నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన షణ్ముగారెడ్డి గారు మన చిత్తూరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సౌమ్యంగా, చాలా తెలివైన వాడు. అంటే రాజకీయాల్లో మాట్లాడే చాక్యతనం కావాలి. నాకు తెలుగే సరిగ్గా వచ్చేది కాదు, వచ్చినప్పుడు వీడికి మైక్ ఇస్తారని నా స్కూల్కి పోయేవాడిని కాదు, ఆడేదన్నా మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళందరినీ చూసినాక నాకు కూడా మాటలు వచ్చేసినాయి. అంటే చూడు, ఈయన కష్టపడే వ్యక్తి ఎందరో పోటీ పడ్డారు. జిల్లా అధ్యక్షుడు కావాలని 10-11 మంది పోటీ పడితే పోటీలో లేని వ్యక్తి మనకి జిల్లా అధ్యక్షుడైన. అంటే దాని అర్థం ఏమి? తెలుగుదేశం పార్టీ పని చేసేవాడిని గమనిస్తూ ఉంటుంది, మాటలు మాయలు చేసేవాడిని చూస్తూ ఉంటుంది. చూసేది సినిమా అవుతుంది, చేసేది రాజకీయం అవుతుంది. కాబట్టి నేను అందరినీ, నాకు కూడా ఎన్నికల్లో నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇదే నియోజకవర్గంలో 4 సార్లు పని చేసిన సికే బాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ముఖ్యంగా మా దొరబాబు అన్న అప్పుడే చెప్పినట్టు అందరినీ కలిపి, అంటే వీరు తర్వాత నేను అనౌన్స్మెంట్ అయినాక పార్టీలోకి వచ్చి చేదోడు తోడోడుగా 1978 ఎవరైతే మన ఎన్పిఎస్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారో వారి టైం నుండి నిన్న మొన్న దాకా పనిచేసి వెళ్ళిన జంగాలపల్లి శ్రీనివాస్ అన్న దాకా ప్రతి ఒక్కరూ సహకరించారు. సీట్ రాలేదని ఏడలిగిపోయిపోతాడు అనుకున్న మా ముద్దుగా బల్లు అని పిలుచుకుంటాం, మా బల్లు కూడానే ఉన్నాడు. మా హేమలత గారు కూడా ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని మాట్లాడుకున్నాం కాబట్టి ఎవరో ఒకరికి వచ్చింది, అందరూ మనం కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలని పని చేసినందుకు హేమలత గారికి, మా అన్న చంద్రప్రకాష్ అన్న 43 సంవత్సరాలుగా పార్టీలో హానెస్ట్గా పదవులు ఉన్నా లేకపోయినా, ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా వ్యాపార పరంగా 4 రోజులు మీకు దూరంగా ఉన్నా ఆయన ఒక మాట అన్నాడు, నేను చనిపోయే రోజు కూడా తెలుగుదేశం జెండాతో చనిపోతాను అన్నాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఫర్ పార్టీ. పదవులు కాదు, 2 సంవత్సరాలు అయింది. పదవులు ఆశపడేటట్టయితే ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటాం, పార్టీ పైన అలిగిపోయి ఉంటారు. మేము సీనియర్లు, మాకీ లేదే. ఇంకా పదవి మనిషికి అలంకరణ కాదు, మనమే పదవికి అలంకరణ కావాలి. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న మా రాజేశ్వరక్క, మా సునీల్ చౌదరి, మా మండల అధ్యక్షుడు సుబ్బానాయుడు కూడా ఒక యాస్పిరెంట్. చెప్పాలంటే కొద్దిగా డబ్బులు ఇక్కడ ఆలోచించాడు కాబట్టి వెనకడిగేశాడు. లేదంటే 78 ఇయర్స్లో బాబు గారి కంటే నేను స్పీడ్ అంటాడు అవకాశం ఇస్తే. కాబట్టి ఆయనకి వారు యంగర్ దెన్ దొరబాబు అన్న, నేను ఐఎమ్ టెలింగ్ అబౌట్ అవర్ సీఎం కూడా. కాబట్టి ఓకే, వెరీ గుడ్. అదే స్ఫూర్తితో పని చేయాలని కోరుకుంటూ, అలాగే మా ఎంపీపీ హరి, మా బాలసుబ్రహ్మణ్యం పార్టీనే నమ్ముకొని ఎప్పుడూ, మా మోహన్ అన్న అయితే ఏ పదవి రాకపోయినా కూడా 9 గంటలకు పార్టీ ఆఫీసులో సిన్సియర్గా ఉండే కార్యకర్త. కాబట్టి వీరందరినీ ఇన్స్పిరేషన్గా వెంకటేష్ కావచ్చు, మా మొదలియార్ కార్పొరేషన్ చైర్పర్సన్ త్యాగరాజ్ కావచ్చు, ఇంకా అశోక్ అన్న, ఇక్కడ ఉన్న అందరూ, మా మేయర్ అమ్మ, మా మేయర్ రాజేష్, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మా గోపాలప్ప, ఇందు, ఈడున్న మా విజయక్క కావచ్చు, ఉదయ్, అందరూ ప్రభు కావచ్చు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నరేష్ కావచ్చు, ఇంకా అనేక మంది ఈడున్న మహిళలు. ముఖ్యంగా నేను ఎప్పటికీ మరవలేని ఒకే ఒక ఘటన ఏమంటే, చిత్తూరు నుండి ఇంతమంది మహిళలు ఎక్కడ ఉన్నారు నాకు ఒక వీడియో పెట్టాడు. వీళ్ళు మా వైఫ్తో పాటు బైక్ ర్యాలీలో ఏమో చేసి ఒక పెద్ద వీడియోలు తీసి పోస్ట్ చేశారు. బెంగళూరు నుండి నాకు రిటర్న్ పెట్టారు, ఎవరయ్యా చిత్తూరులో ఇంతమంది ఆడవాళ్ళు అంటే ఇంత స్పీడ్గా తెలుగుదేశంకి ప్రచారం చేస్తూ ఉంటారు అని. అది ఎప్పటికీ మరవలేని ఒక చెప్పారు. సో ఈ మహిళలు మా తెలుగుదేశం పార్టీలో అప్పుడేగా మా హేమలత గారు చెప్పినట్టు, మహిళలు బయటకు వచ్చి ఏదన్నా చేయాలి అంటే గాలి మాటలు, గాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. మామూలుగానే
వాటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా మా జీజేఎం మా కోసం వచ్చినాడు, మేము ఆయన కోసం పని చేయాలి అని ఎన్నో అవమానాలు పడినా కూడా వాళ్ళు పార్టీ కోసం మేము ఆర్టీసీలు కష్టపడతాం, మేము మీ వెనుకుంటామని మీరందరూ పనిచేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా పార్టీలో చాలా మంది కలిసిమెలిసి బాగా యూనిటీగా పనిచేయండి. పైన పోరాడిగా చాలా పదవులు ఉంటాయి, ఒక చిత్తూరు టౌన్లోనే కాదు, డిస్టిక్ పదవులు ఉంటాయి, స్టేట్ పదవులు ఉంటాయి. పార్టీ ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కష్టపడిన వారిని నేను చెబితే ఈ బాగా గుర్తుపెట్టుకోండి, పార్టీ ఒక 5-6 మంది నియమించింది. నేను ఒకవేళ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళు లేదా నాకు విధులు కొట్టాడని నేను పేరు రాసినా వాళ్ళకి ఈరు. పార్టీలో ఎవరు బాగా పనిచేశారని 5 రకాల ఒపీనియన్ తీసుకొని పార్టీ నాకు కన్సల్ట్ చేసి వాళ్ళు బాగా పనిచేసి ఉంటారు, వాళ్ళకి ఇద్దాము, వారి పేరునే ప్రపోజ్ చేయని చెప్తుంది. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కాబట్టి ఈ సందర్భంగా ఇంత గొప్పగా ఈ మినీ మహానాడు చిత్తూరు నియోజకవర్గ కార్యక్రమం గొప్పగా జరిగిందంటే అదంతా మీ యొక్క కృషి వల్లనే అని భావిస్తూ, ఏమన్నా పార్టీలో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఒకవేళ నేరుగా చెప్పలేకపోయినా కాగితంలో రాసి మీ ఫోన్ నెంబర్ రాసి ఇట్లాంటప్పుడు నా చేతికి ఇస్తే ఉన్న సమస్యల్ని పరిష్కరించుకొని చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా పేరు తెచ్చుకునే విధంగా కష్టపడతామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ అవకాశం కల్పించిన ఈ స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే చెప్పినట్టు రేపు 24న ఆడల కళ్యాణ మండపంలో జరగబోయే చిత్తూరు పార్లమెంటరీ మహానాడు కార్యక్రమానికి 1 లక్ష రూపాయలు వారి అధ్యక్షుడు, వారి అల్లుడు వాళ్ళ కట్నం ఇచ్చినారో తెలియదు, ఈయన కట్నం ఇస్తానే ఉన్నాడు మా చంద్రప్రకాశంలో. సో వారికి కూడా మీ అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.